జై శ్రీరామ్. సరదాగా మ్యాగీ చేసుకుంటూ కర్రీ ప్రిపేర్ చేసుకుంటూ మాట్లాడుకుందామా? జీవితం రొటీన్ అయిపోతున్నా, అనాసక్తిగా సాగుతున్నా ఏదో వ్యాపకాన్ని ఏర్పరచుకుంటూ ఉంటాం. కానీ గృహిణికి మాత్రం ఎప్పుడు లేచిన దగ్గర నుంచి ఇంట్లో వాళ్ళకి రుచికరంగా ఎవరికి కావాల్సినది వండి పెట్టడం, తర్వాత మళ్ళీ ఆ గిన్నెలు తోమడం, తర్వాత మళ్ళీ ఇంట్లో పళ్ళు గుమ్మాలు తుడుచుకోవడం, గిన్నెలు తోముకోవడం, బట్టలు ఉతుక్కోవడం, మళ్ళీ సర్దుకోవడం, మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ సాయంత్రం స్నాక్స్, నైట్ డిన్నర్ అవన్నీ ప్రిపేర్ చేసుకొని ఉండడం. ఇంక ఇది ఇలా రొటీన్ అయిపోతూ ఉంటుంది కొంతమంది కుటుంబాల్లో మహిళలకి. అప్పుడు మళ్ళీ ఉత్సాహంగా ఎలా తయారవుతాం? చేసిన పనే చేయడం. కొంచెం మనకు కూడా రిక్రియేషన్గా ఉండాలి అంటే ఎలా? దానికి టైం ఎక్కడ? కానీ తెలుసా ఎలా రిక్రియేషన్ పొందాలి అని? మనకు టైం ఉంటుందా అని, ఉంచుకోగలమా అని? ఎప్పుడైనా హాబీ కోసం సమయం ఏర్పరచుకోవాలి తప్ప, సమయం ఉంటే ప్రయత్నిద్దాం అనుకోకుండా ఏదో ఒక హాబీ ఉన్న టైంలో కొంచెం హాబీగా రిక్రియేషన్గా మనకంటూ టైం మనమే కేటాయించుకోవాలి. ఇంట్లో బాగోలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా కొన్ని కుటుంబాల్లో టైం ఉండదు, తీసుకెళ్లే వాళ్ళు ఉండరు. అలా కాకుండా మనం ఒంట్లో బాగోకపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలనుకుంటాం, అపాయింట్ ప్రకారం వెళ్తాం. కానీ నాకు ఇప్పుడు ఖాళీ లేదు, అలానా సమయానికి వస్తానని చెప్పలేం కదా. ఇది కూడా అంతే. హాబీలు మనం విశ్రాంతి పొందేలా చేస్తాయి, ఒత్తిడి తగ్గిస్తాయి, తిరిగి ఆనందం పొందేలా చేస్తాయి. లేచిన దగ్గర నుంచి వంటగదిలోనే సగం టైం అంతా మనకి ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇంకేదైనా ఇంకో సమయం ఇంకో పనికి కేటాయిద్దామన్నా మనకి టైం అనేది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సహకరించే వాళ్ళు కొన్ని కుటుంబాల్లో ఉండరు. అందుకే మనం కొంత టైంకి హాబీ అనేది పెట్టుకుంటే మనం కూడా మళ్ళీ రిక్రియేషన్గా మళ్ళీ రీఫ్రెష్ అవ్వడానికి అవుతుంది. అందుకే సమయం వెతుక్కోకుండా మీరే ఫలానా వేళకి వెళ్ళి దానికి నిర్ణయించుకునేలాగా గంటల కొద్దీ కేటాయించిన పని అయితే లేదు, 10-15 నిమిషాలు చాలు. అవసరమైతే క్యాలెండర్లో రాసి పెట్టుకునైనా, అలారం పెట్టుకునైనా, ముఖ్యమైన అపాయింట్మెంట్లు మనం వెళ్ళేటప్పుడు ఎలా అయితే గుర్తుపెట్టుకుని ఉంటామో దీనికి కూడా అలాగే మనం రోజులో కొంత సమయం, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మన కోసం అది ఓన్లీ మనకి నచ్చిన పనులు చేయడం కోసం. మరీ అత్యవసరమైతే తప్ప ఎవరైనా ఏదైనా పని చెప్పినా ఇది నా సమయం అని చెప్పేలా కొంతవరకు మహిళలు ఉండగలిగితే, ఉండే ఫెసిలిటీ ఇంట్లో వాళ్ళు ఇస్తే కొంచెం వాళ్ళు కూడా మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యంగా ఉండొచ్చు. ఖచ్చితంగా ఆనందాన్ని సంపాదించుకునే వాళ్ళు అవుతారు. ఎంతసేపు ఇల్లు పిల్లలైన ఆలోచన, ఆఫీస్ వాళ్ళు అడావిడైనా, వీటి నుంచి ఉపశమనం మనకి ఆట విడుపు కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ఇలా ఆలోచిస్తే ఒక 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు అంతకుమించి అవసరం లేదు. దాని హాబీ నుంచి పొందవచ్చు. మనకు నచ్చిన మ్యూజిక్ వినడం, లేదు అంటే గార్డెనింగ్లో, లేదు అంటే బయటికి వెళ్ళి రిఫ్రెష్ అవ్వడం, ఇంట్లోనే ధ్యానం చేసుకోవడం. ఈ వయసులోనా నేనా అంటూ ఆలోచించగా నచ్చిన దాన్ని ప్రయత్నించండి. దానికంటూ సమయాన్ని ముందుగా నిర్ణయించుకోవడం కరెక్ట్. అలా అయితే మనసుకి ప్రశాంతతే, ఎన్నో లాభాలు కూడా ఉంటాయి ఆరోగ్యపరంగా. కొంతమంది అయితే చూసిన సీరియల్నే చూడడం, గతంలో చూసిన సినిమాలనే పదే చూస్తుండడం. అలా కాకుండా ఎప్పుడోసారి అలా చేస్తే పర్వాలేదు, కానీ అదే పనిగా వాటిని చూస్తూ ఉండి మానసికంగా ఇబ్బంది పడకుండా ఇలాంటి విషయాల్లో ధ్యానం, మ్యూజిక్, కొంచెం మానసిక ప్రశాంతత కోసం మనం ప్రయత్నిస్తే ఒక 10 నిమిషాలు ఒత్తిడి లేకుండా, ఆ 10 నిమిషాలు మనం ఒత్తిడి లేకుండా సమయాన్ని గడపచ్చు. ఏమంటారు?